ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నవనీత కృష్ణాలంకరణలో శ్రీ కోదండరామస్వామి దర్శనం. ఒంటిమిట్ట క్షేత్రంలో బ్రహ్మోత్సవ వైభవం. సుగంధ ద్రవ్యాభిషేకంలో సుగుణాభిరాముడి కటాక్షం. తిరుపతి కోదండ రామాలయంలో 2వ వసంతోత్సవం. అంగరంగ వైభవంగా అప్పన్న కళ్యాణోత్సవం. సింహాచలం క్షేత్రంలో వరాహ నృసింహునికి ఉత్సవ సోయగం. ఒంటిమిట్ట క్షేత్రంలో ఈ నెల 11న సీతారాముల కళ్యాణోత్సవం. కళ్యాణ వేదిక ప్రాంగణంలో టీటీడీ ఈవో శ్యామలరావు పర్యవేక్షణ. కడప జిల్లా యంత్రాంగం టీటీడీ అధికారులతో సమీక్షా సమావేశాలు. భద్రాచలంలో సదస్యం కార్యక్రమం. సీతారాములకు వేదాశీర్వచనం. ఒంటిమిట్ట రాముడు నవనీత కృష్ణాలంకరణలో భక్తులను కటాక్షించారు. జగదానంద కారకుడు శ్రీ కోదండ రాముడిగా అనుగ్రహిస్తున్న ఒంటిమిట్ట క్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నవనవోన్మేషంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా రామచంద్రమూర్తికి బుధవారం ఉదయం నవనీత కృష్ణాలంకరణ సేవ జరిగింది. స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పరిమళ భరిత పుష్పమాలలతో దేదీప్యమానంగా దివ్యంగా అలంకార శోభితంగా కొలువుతీరిన స్వామివారికి అర్చకులు ఆగమోక్తంగా కైంకర్యాలను పూర్తి చేసి తిరువీధి సేవ నిర్వహించారు. కళా బృందాల కళా ప్రదర్శనలు, భక్తుల శ్రీరామ నామస్మరణల నడుమ ఏకశిలా నగర వీధుల్లో కోదండరాముడి నవనీత కృష్ణ దర్శనం అద్భుతంగా సాగింది. రాముడు రాఘవుడు రవికులుడితడు, భూమి జగుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు, భూమి జగుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు. హరయపుత్ర కామేష్టియందు పరమాన్నమున పరగజనించిన పరబ్రహ్మము. హరయపుత్ర కామేష్టియందు పరమాన్నమున పరగజనించిన పరబ్రహ్మము. సురల జాంబవంత ప్రతిష్ఠిత తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో బుధవారం స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో 2వ పర్యాయం వార్షిక వసంతోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయంలోని మహాముఖ మండపంలో శ్రీ సీతారామ లక్ష్మణ స్వామివార్ల ఉత్సవాలను ప్రత్యేక స్నానపీఠంపై కొలువు తెచ్చారు. అనంతరం ఆలయ అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను నిర్వహించి ఉత్సవమూర్తులకు కర్పూర నీరాజనాలు అందజేశారు.
ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల నడుమ శ్రీ సీతారామ లక్ష్మణులకు పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం తులసి పుష్పమాలలను అలంకరించి మహామంగళ నీరాజనాలు అందజేశారు. ఆపై సేవాకాలం ఆస్థానం సమర్పించారు. రామచంద్రుడితడు రఘువీరుడు కామిత బలమూలియగలిగనిన్నరికి. రామచంద్రుడితడు రఘువీరుడు కామిత బలమూలియగలిగనిన్నరికి. రామచంద్రుడితడు రఘువీరుడు. గౌతము భార్య పాలిటి కామధేనుడితడు గాదల గౌసిగు పాలి కల్పవేషము. గౌతము భార్య పాలిటి కామధేనుడితడు గాదల గౌసిగు పాలి కల్పవేషము. సీతాదేవి పాలిటి చింతామణితడు ఈతడు దాసుల పాలిటి పరదైవము. సీతాదేవి పాలిటి చింతామణితడు ఈతడు దాసుల పాలిటి పరదైవము. రామచంద్రుడితడు రఘువీరుడు. పరగసూగ్రీవు పాలి పరమ బంధుడితడు సరి హనుమంతు పాలి. కళ్యాణోత్సవంలో అప్పన్న దివ్య భవ్య వైభవ దర్శనం భక్తులను భక్తి పరవశులను చేసింది. మహాపుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహుని ఆలయంలో స్వామివారి వార్షిక తిరు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగుగా కళ్యాణ వేదికను రమణీయత ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. అందమైన సుందర అలంకరణలతో, నవ్య శోభతో కాంతులేనుతూ ఉభయ దేవేరుల సమేతంగా అప్పన్న ఉత్సవమూర్తి శ్రీ గోవిందరాజస్వామివారిని ఊరేగింపుగా తీసుకువచ్చి కళ్యాణ వేదికపై వెంచేపు చేసిన అర్చకులు సకల రాజ సమున్నత లాంఛనాదులతో శాస్త్ర సంప్రదాయానుసారం కళ్యాణోత్సవం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు భక్తి తన్మయత్వంతో అప్పన్న కళ్యాణ వైభవాన్ని వీక్షించి ధన్యులయ్యారు. కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి దేవాలయంలో ఈ నెల 11వ తేదీ జరిగే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని దిగ్విజయంగా నిర్వహించడానికి అన్ని శాఖల అధికారులు కంకణబద్ధులు కావాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం సాయంత్రం ఒంటిమిట్టలోని పరిపాలనా భవనంలో సమీక్షలు నిర్వహించిన ఈవో మధ్యాహ్నం కళ్యాణ వేదిక ప్రాంగణంలో ఏర్పాట్లను పర్యవేక్షించి అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఏకశిలా నగరంగా విఖ్యాతి చెందిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయంలో
శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఏప్రిల్ 11వ తేదీ సాయంత్రం 6:30 నుండి రాత్రి 8:30 వరకు పాంచరాత్ర ఆగమోక్తంగా వేలాది మంది భక్తుల సమక్షంలో కన్నుల పండుగగా నిర్వహించడానికి టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో టీటీడీ ఈవో జె శ్యామలరావు ఒంటిమిట్టలోని పరిపాలనా భవనంలో మంగళవారం ఉదయం జేఈఓ వి వీరబ్రహ్మంతో కలిసి టీటీడీలోని వివిధ శాఖల అధికారులతో కళ్యాణోత్సవ ఏర్పాట్లపై సమగ్రంగా చర్చించారు. ప్రతి విభాగం వారికి కేటాయించిన పనులను చిత్తశుద్ధితో సమన్వయంతో నిర్వహించి కళ్యాణోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించడానికి సన్నద్ధం కావాలని ఉద్బోధించారు. అనంతరం ఈవో శ్యామలరావు, కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఎస్పీ అశోక్ కుమార్, జేఈఓ వీరబ్రహ్మంతో కలిసి కళ్యాణ వేదిక ప్రాంగణాన్ని సందర్శించారు. సీతారాముల కళ్యాణ మహోత్సవానికి జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. కళ్యాణ వేదిక ప్రాంగణాన్ని ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒంటిమిట్ట రాముడికి పట్టు వస్త్రాలు సమర్పించి కళ్యాణోత్సవంలో పాల్గొననుండటంతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. ఎక్కడా రాజీ పడకుండా కడప జిల్లా యంత్రాంగం టీటీడీలోని వివిధ విభాగాల సమన్వయంతో పనిచేయాలని కోరారు. అలాగే కళ్యాణోత్సవానికి విచ్చేసే భక్తులందరూ స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని కనులారా వీక్షించేలా ఏర్పాట్లు ఉండాలని, గ్యాలరీలలోకి వచ్చే భక్తులందరికీ అన్నపానీయాలను అందించాలని ఆదేశించారు. ఈ ఏడాది కళ్యాణోత్సవాన్ని వీక్షించడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తారనే అంచనాతో కళ్యాణ వేదిక ప్రాంగణంలో ఉన్న 58 గ్యాలరీల స్థానంలో 73 గ్యాలరీలను ఏర్పాటు చేశామని ఈవో వెల్లడించారు. గ్యాలరీలలోని భక్తులందరికీ మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఒంటిమిట్ట పరిసర ప్రాంతాల నుండి ఆర్టీసీ బస్సులను అవసరమైన మేరకు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం ఒంటిమిట్టలోని పరిపాలనా భవనంలో టీటీడీ ఈవో జె శ్యామలరావు, కడప జిల్లా యంత్రాంగం, టీటీడీలోని వివిధ విభాగాలతో మరోసారి సమన్వయం సమావేశం నిర్వహించారు. ముందస్తు కార్యాచరణతో అన్ని విభాగాలు సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో జె శ్యామలరావు, కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్లు మీడియాతో మాట్లాడుతూ ఒంటిమిట్టలో చేపడుతున్న సీతారాముల కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లను వివరించారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 11వ తారీఖున సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లకు సంబంధించి ఈరోజు జిల్లా కలెక్టర్ గారితో, ఎస్పీ గారితో, అలాగే టీటీడీ సిబ్బంది అందరం కూడా కూర్చుని కోఆర్డినేషన్ మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. భక్తులకు ఏ విధమైన అసౌకర్యం లేకుండా వారందరికీ కూడా కళ్యాణాన్ని కన్నుల పండుగగా వీక్షించడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లలో మొత్తం కళ్యాణ వేదిక ప్రాంగణంలో 121 గ్యాలరీల్లో సుమారుగా 50,000 మంది కూర్చొని కళ్యాణాన్ని చూడటానికి అవకాశం ఉంది. అలాగే వచ్చే ప్రతి ఒక్కరికి కూడా తలంబ్రాలు అందచేయటం, అలాగే శ్రీవారి లడ్డూ ప్రసాదం అందచేయడం, అన్నప్రసాదాలు ఇవ్వడం, వీటన్నిటికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే తలంబ్రాలు, లడ్డూలు ఇవ్వడానికి 28 డిస్ట్రిబ్యూషన్కి కౌంటర్లు కూడా పెట్టడం జరిగింది. క్యూ లైన్ల ద్వారా కౌంటర్స్లోకి వచ్చి తీసుకొని గ్యాలరీలోకి వెళ్ళి కూర్చోవడానికి సిస్టమేటిక్గా చేయడానికి కూడా ఏర్పాట్లు చేశాము. సుమారుగా 50,000 నుంచి 70,000 దాకా వస్తారని అంచనా వేస్తున్నాం. కాబట్టి అందరికీ కూడా కళ్యాణాన్ని వీక్షించడానికి అవకాశం ఉండాలి. కాబట్టి 21 LED స్క్రీన్ల ద్వారా వారికి కళ్యాణం కనిపించేలాగా, దూరంగా ఉన్నా సరే కనిపించేలాగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఎక్కువ మంది వస్తారు కాబట్టి నిఘా మరియు భద్రత అనేది చాలా ముఖ్యమైన విషయం. దానికి సంబంధించి టీటీడీ విభాగం నుంచి విజిలెన్స్ సిబ్బంది, అలాగే పోలీసు విభాగం నుంచి పోలీసు సిబ్బంది కూడా ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు. వీరందరూ కూడా సెక్యూరిటీ అది బాగా చూసుకోవడానికి వారందరికీ కూడా ఎస్పీ గారి దగ్గర నుంచి కూడా వారికి బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది. టీటీడీ సిబ్బంది కూడా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం మీద 350 మంది టీటీడీ విజిలెన్స్ విభాగం, 2,500 మంది భద్రతా సిబ్బంది, పోలీసు శాఖ సంబంధించి వారందరూ కూడా
పాల్గొనడం జరుగుతుంది. అలాగే 130 సీసీ కెమెరాలు, 20 డ్రోన్లు కూడా ఉపయోగించి ఇవన్నీ కూడా కమాండ్ కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేసి ఎవరికి సెక్యూరిటీ పరంగా ఇబ్బంది లేకుండా కూడా చేయడం జరిగింది. బ్రహ్మోత్సవాలకు ఇచ్చేసే భక్తులకు కూడా ఉదయం నుంచి రాత్రి వరకు కూడా అన్నప్రసాదం కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. వాటికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. రవాణా సౌకర్యానికి సంబంధించి బయట నుంచి కడప ద్వారా, అలాగే రాజంపేట నుంచి మొత్తం మీద 625 ట్రిప్పుల ద్వారా సుమారుగా 125 బస్సులు పెట్టి వారందరికీ కూడా రవాణా సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. అలాగే కళ్యాణోత్సవానికి ముందు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు కూడా టీటీడీ హెచ్డిపిపి వింగ్ నుంచి కూడా ఈ సాంస్కృతిక కార్యక్రమాలు 30 కళా బృందాలు కూడా వీటిలో పాల్గొంటున్నారు. వైద్యానికి సంబంధించి ఎందుకంటే ఎండది ఎక్కువగా ఉంది కాబట్టి ఎవరికైనా ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు వచ్చినప్పుడు చూసుకోవడానికని వైద్య శిబిరాలు 13 వైద్య శిబిరాలు, పారామెడికల్ సిబ్బంది 250 మంది, 35 మంది వైద్య నిపుణులు, 8 అంబులెన్స్లు కూడా పెట్టడం జరిగింది. అలాగే పారిశుద్ధ్యానికి సంబంధించింది కూడా అదనంగా మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం, అదనంగా పారిశుద్ధ్య కార్మికులను కూడా పెట్టడం కూడా జరిగింది. ఈ కార్యక్రమాల ద్వారా జిల్లా యంత్రాంగంతో సమన్వయంతో పనిచేసి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఇవన్నీ కూడా ఘనంగా నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తారు. 11వ తారీఖున జరగబోతున్నటువంటి శ్రీ కోదండరామ స్వామివారి కళ్యాణ మహోత్సవానికి ఏర్పాట్లన్నీ కూడా ముమ్మరంగా చేస్తూ జరుగుతుంది. మెజారిటీ ఆఫ్ ద వర్క్స్ ఇప్పుడు పూర్తయినాయి. ఇంకా ఫినిషింగ్ వర్క్స్ రేపు ఎల్లుండా కూడా ఫినిష్ చేసుకుని అన్ని డెకరేషన్స్ అన్ని కూడా పూర్తి చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఆ రోజు వచ్చే భక్తులకు సంబంధించి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అందరికీ కూడా అది ఒక మెమరబుల్ ఈవెంట్గా ఉండాలని చెప్పేసి టీటీడీ వారి ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం అంతా కూడా పనిచేస్తూ ఉంది. అలాగే గ్యాలరీస్కి సంబంధించి నిన్న మొన్న మనకు వచ్చినటువంటి కొంత ఫీడ్బ్యాక్ని దృష్టిలో పెట్టుకొని, అలాగే నిన్న దేవాదాయ శాఖ మంత్రి గారు కూడా ఇచ్చినటువంటి ఆదేశాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు గ్యాలరీస్ని ఈరోజు ఇంకా పెంచుకోవడం జరిగింది. ముందుగా మనం 53,000 మందికి మనం గ్యాలరీస్ ఏర్పాటు చేసుకున్న సందర్భంలో ఈరోజు వాటిని 74,000 మందికి సరిపడే విధంగా మనం గ్యాలరీస్ని పెంచుకుంటూ ఉన్నాము. సో దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా ఈరోజు ఉదయం నుంచే పనులు మొదలవుతూ ఉన్నాయి. వీరందరికీ కూడా తక్కువ టైంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా తలంబరాలు, అలాగే లడ్డు ప్రసాదం కూడా ప్రతి ఒక్క భక్తుడికి కూడా అందజేసే విధంగా ఈరోజు కౌంటర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అవి కూడా ఆల్మోస్ట్ 40% కౌంటర్స్ ఈరోజు మళ్ళీ పెంచుకోవటం జరిగింది. సో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మనం ఏర్పాట్లు చేస్తున్నాము. అలాగే చిన్నపిల్లలకి, అదేవిధంగా ఆడవారికి కావలసినటువంటి సౌకర్యాలు కూడా పాల బూతులు కూడా ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళందరూ కూడా సేఫ్గా వారి వారి ప్రాంతాలకు వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాము. అవన్నీ కూడా కంటిన్యూస్ మానిటరింగ్లో ఉంటాయి. అదేవిధంగా సీసీ కెమెరా వ్యవస్థను కూడా మొత్తం అన్ని ఏరియాలని కవర్ చేస్తున్నాము. అలాగే డ్రోన్ సర్వీసెస్ డ్రోన్స్ కూడా ఆల్మోస్ట్ 22 డ్రోన్ని వివిధ ప్రాంతాల్లో మనం డిప్లాయ్ చేసుకోవడం జరుగుతుంది. వాటిలన్నింటినీ కూడా కమాండ్ కంట్రోల్ రూమ్కి అనుసంధానించాము. అక్కడి నుంచి ఫీల్డ్ లెవెల్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరికీ కూడా తగు జాగ్రత్తలు కానీ లేకపోతే సూచనలు ఇచ్చే విధంగా ఏర్పాటు చేసుకున్నాము. సో కళ్యాణానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఎల్లుండి ఉదయం కల్లా పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. పావన గోదావరి తీరంలో నెలవైన పరమ పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలం వేద మంత్రోచ్చరణలతో ప్రతిధ్వనించింది. శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి కళ్యాణ మహోత్సవం, పట్టాభిషేక మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా కళ్యాణ రామయ్యకు పట్టాభిషిక్త రామచంద్రమూర్తికి సకల సంపదలు, అష్టైశ్వర్య, ఆయుర ఆరోగ్యాలు సిద్ధించాలని కోరుతూ నాడు త్రేతాయుగంలో బ్రహ్మాది దేవతలు ఆశీర్వదించగా నేడు ఇలా భద్రగిరిపై పండితులు వేదాశీర్వచనం మంగళకరంగా అందజేశారు. ఈ సందర్భంగా బేడ మండపంలో కళ్యాణ రామచంద్రమూర్తిని సీతమ్మ, లక్ష్మణ స్వామివార్ల సైతంగా ప్రత్యేక అలంకరణలతో కొలువుదీర్చిన అర్చకులు ముందుగా ఆగమ సంప్రదాయానుసారం సకల
మంగళ ఉపచార క్రతువులను నిర్వహించారు. ఆపై పండితులు వేదాశీర్వచనం పలికారు. అనంతరం పండితులకు తాంబూలాది సత్కారాలను సమర్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ ప్రొహిబిషన్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. తిరుపతి జిల్లా నారాయణవనం క్షేత్రం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పంగుని ఉత్తర ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 4వ తేదీ నుండి 11వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయంలోని అలంకార మండపంలో తిరుచిపై సర్వాభరణ భూషితంగా కొలువుదీర్చి విశేష ఆరాధనలతో సేవించారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారిని ఆలయ ప్రదక్షిణగా ఊరేగిస్తూ ఊంజల్ మండపంలో వేంచేపు చేశారు. ఆపై వేద పారాయణం, భక్తి సంకీర్తనాదుల నడుమ అర్చకులు అమ్మవారికి ఊంజల్ సేవ నిర్వహించి హారతులు సమర్పించారు. అలమేలు మంగైమే ఆనుక వద్దనుండది చెలరేగి కందువలు చిత్తగింతవయ్యా. అలమేలు మంగైమే ఆనుక వద్దనుండది. తిరుమలలో నూతనంగా నిర్మిస్తున్న పిఎసి 5 యాత్రికుల ఉచిత వసతి సముదాయంలో మంగళవారం టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనుల పురోగతిని గురించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నూతన భవనంలో భక్తుల కోసం చేస్తున్న ఏర్పాట్లపై ఆరా తీశారు. కళ్యాణకట్ట, డైనింగ్ హాల్, లాకర్ల ఏర్పాటు, మరుగుదొడ్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అవసరమైన సౌకర్యాలన్నీ కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో రాజేంద్ర, హరీంద్రనాథ్, వెంకటయ్య, విజిఓ సురేంద్ర, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట ఉత్సవ శోభతో కనువిందుగా దర్శనమిస్తోంది. చైత్రమాస పూజల్లో భాగంగా ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి 1,00,000 పుష్పార్చన సేవ వైభవపేతంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక సింహాసనంపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వశోభిత దివ్యాలంకరణలో కొలువుదీర్చిన అర్చకులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ముందుగా ఆగమ పూజలను, ఆపై షోడశోపచార క్రతువులను పూర్తి చేశారు. అనంతరం 1,00,000 పుష్పార్చన సేవను కనుల పండుగ నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. భూతవాసనం వాసనం శ్రీ
లయకారుడు పరమేశ్వరుడి కాలస్వరూపమే శ్రీ కాలభైరవ అవతార విశేషం. మహోగ్రమూర్తిగా అభివర్ణించే కాలభైరవుని ఆరాధనతో సర్వగ్రహ దుష్టపీడ నివారణ జరుగుతుందని ఐతిహ్యం. అందులోనూ ఎంతో విశేషమైన వాయుక్షేత్రంగా వినుతికెక్కిన శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధిలో కాలభైరవుని దర్శనం భక్తులకు సర్వశుభకరం. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలోని జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుని ఆలయ ప్రాంగణంలో కాలభైరవ ఆరాధనం సంప్రదాయబద్ధంగా జరిగింది. ముందుగా అర్చకులు గణపతి ప్రార్థన చేశారు. ఆపై సంకల్ప పూజలను పూర్తి చేసి పంచామృతాలు, ఫలరసాలు, విభూది, చందనం వంటి మంగళ ద్రవ్యాలతో మంగళమూర్తికి అభిషేకోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆపై అలంకరణలు పూర్తి చేసి నిమ్మకాయ హారాలను, నివేదన, నీరాజనాలను సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. భాస్వరం భవాబ్ధితారకం పరం నీలకంఠమీప్సిదార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరులోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు భక్తిరస భరితంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తెల్లవారుజామునే సుప్రభాత సేవతో సీతా లక్ష్మణ సైతంగా శ్రీ కోదండరామస్వామి వారిని మేల్కొల్పి ప్రత్యేక ఆరాధనలతో సేవించారు. ఆపై శ్రీ కోదండరామస్వామి వారికి గోపుర గరుడ వాహన సేవ నయనానందకరంగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని స్వర్ణాభరణాలు, గజపుష్పమాల, పట్టు వస్త్రాలతో దేదీప్యమానంగా అలంకరించి గరుడ వాహనంపై వేంచేపు చేశారు. అర్చకులు ప్రత్యేక అర్చనలు, విశేష కైంకర్యాలతో స్వామివారికి హారతులు సమర్పించారు. అనంతరం భక్తుల జయ జయ రామనామ స్మరణలు, మంగళ వాయిద్యాలు, మేళతాళాల నడుమ చిత్తూరు నగర వీధుల్లో శ్రీ కోదండరామస్వామి వారి గరుడ వాహన సేవ అంగరంగ వైభవంగా జరిగింది. తిరుపతి జిల్లా గూడూరులోని కోనేటిమిట్టలో వెలిసిన శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో వార్షికోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా ఆలయంలోని ధ్వజస్తంభ మండపంలో ప్రత్యేకంగా కొలువు తెచ్చారు. అనంతరం సంప్రదాయ క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేసి ధ్వజస్తంభానికి ఆరాధనలు నిర్వహించారు. ఆపై వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ ధ్వజారోహణం నిర్వహించి సకల దేవతలను శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. భక్తులు సీతారామ లక్ష్మణులను దర్శించుకొని గరుడ ముద్దలను ప్రసాదంగా స్వీకరించారు.
ప్రకాశం జిల్లా ఒంగోలులోని పురాతన వైష్ణవ క్షేత్రంగా ఖ్యాతి గడించిన శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కలశ స్థాపన, విశ్వక్సేన పూజ, కలశారాధన, అగ్ని ప్రతిష్ఠ, యాగశాల ప్రవేశం ఇత్యాది కార్యక్రమాలను ఆగమోక్తంగా జరిపారు. అనంతరం అంకురార్పణ జరిపి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఆపై ధ్వజస్తంభం వద్ద గరుడ ధ్వజపటానికి ప్రత్యేక అర్చనలు జరిపి ధ్వజారోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాలలో పాల్గొని శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. చిత్తూరులోని నీవా నది తీరంలో వేంచేసిన శ్రీ కామాక్షి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. ఏటా తమిళ సంప్రదాయంలో పంగుని నెలలో స్వామివారికి వార్షికోత్సవాలు జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీ మహాగణపతి, వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఉత్సవమూర్తులను, శ్రీ కామాక్షి అగస్తీశ్వరుల దివ్యమూర్తులను ఆలయంలో ప్రత్యేకంగా వేంచేపు చేసి గణపతి పూజ, కలశారాధన, గణపతి, సుబ్రహ్మణ్య రుద్రహోమాలను నిర్వహించారు. ఆపై పూర్ణాహుతి సమర్పించి ధ్వజస్తంభం వద్ద కైంకర్యాలను శైవాగమ సంప్రదాయంలో పూర్తి చేశారు. అనంతరం శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. నెల్లూరు మూలాపేటలో వెంచేసిన శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు సంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద గరుడ ధ్వజపటాన్ని వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆగమ సంప్రదాయానుసారం విశేషంగా వైదిక క్రతువులను పూర్తి చేసి సుముహూర్త సమయంలో సకల దేవతలను శ్రీ వేణుగోపాల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణం నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని శ్రీరామచంద్ర స్వామివారి ఆలయంలో సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది. ఆలయంలో జరుగుతున్న శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా గర్భాలయంలోని సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామివార్లకు నిత్య పూజలను పూర్తి చేసి అలంకరణలతో హారతులు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక వేదికపై సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామివార్ల ఉత్సవమూర్తులను వేంచేపు చేసి విశేష ఆరాధనలతో సేవించారు. ఈ సందర్భంగా భక్తులు భక్తి ప్రపత్తులతో సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణ నిర్వహించారు. అలాగే ఇటు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిరలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిగాయి. చైత్రమాసం ఏకాదశి సందర్భంగా అంజనీ నందనునికి ఆకుపూజ, సింధూర అర్చనలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఆపై స్వామివారి సన్నిధిలో లోక కళ్యాణార్థం హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. భక్తులు ఈ పారాయణంలో పాల్గొని శ్రీరామచంద్ర స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అనంతపురం మొదటి రోడ్డులో కొలువైన శ్రీ కోదండ రామాలయంలో హంసవాహన సేవ ఘనంగా జరిగింది. శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి నిర్వహిస్తున్న వాహన సేవలతో అనంతపురం వాసులు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతున్నారు. చక్కటి అలంకరణలతో శ్రీ కోదండరామస్వామివారు కోదండపాణి రూపంలో జ్ఞానానికి ప్రతీకైన హంసవాహనంపై వేంచేసి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో కోదండరాముని హంసవాహన సేవ నయనానందకరంగా జరిగింది. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంగళవారం 65,201 మంది భక్తులు దర్శించుకున్నారు. 21,040 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,93,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.